అండి వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఈ కొత్త రేషన్ కార్డులు ఓకే అయినాయా కాలేదా ఎట్లా తెలుసుకోవాలి అంటే, మనం ముందుగా వచ్చేసి క్రోమ్లోకి వచ్చేసి ఈపీడిఎస్ తెలంగాణ అని చెప్పి కొడితే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో సెకండ్ వెబ్సైట్ ఇదైతే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. మనకు ఇక్కడ రేషన్ కార్డ్ సంబంధించి అప్లికేషన్ సంబంధించి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ పైన మనం క్లిక్ చేస్తే మనకు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని ఉంటుంది. నేనైతే క్లిక్ చేయాలి. నేను క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ డిస్టిక్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రజెంట్ సిద్దిపేట డిస్టిక్ సెలెక్షన్ చేసుకున్నాను. తర్వాత మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ నెంబర్, రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం మీ సేవ అప్లికేషన్ నెంబర్ తీసుకుందాం. డైరెక్ట్ ఇక్కడ నాకు ఆల్రెడీ ఎంతమంది సెర్చ్ చేసినా కాబట్టి డైరెక్ట్ అప్లికేషన్ నెంబర్ తీసేసుకున్నాను. డైరెక్ట్ మనకు సెర్చ్ కొడదాం. సెర్చ్ కొడితే ఇక్కడ మనం చూసుకోవచ్చు రేషన్ కార్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్లో ఉన్నాయి అనమాట. ఇక్కడ మొత్తం మనకు ఎక్కడ చూసుకున్నా పెండింగ్. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు ఓకే అయిందా లేదా అనేది మనం ఇక్కడ డైరెక్ట్ రేషన్ కార్డ్ నెంబర్ కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ సేమ్ ఇందులోంచి మళ్ళీ ఎఫ్ఎస్సి సెర్చ్లోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది, సెకండ్ వన్. దీంట్లో రేషన్ కార్డ్ నెంబర్ పేస్ట్ చేసి డైరెక్ట్ సెర్చ్ కొట్టాలి. మనం సెర్చ్ కొట్టేసి డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ 4 నేమ్స్ మాత్రమే ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంతకుముందు దాంట్లో మనకు ఇక్కడ 5 ఉన్నాయి చూసుకోండి. అంటే లాస్ట్ 5th వన్ ఏదైతే ఉందో అది మనము రీసెంట్గా అప్లై చేసాం కాబట్టి ఇంకా అది మనకు ఓకే కాలేదని అర్థం. ఇప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే సేమ్ మనకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్లోకి వెళ్ళి మన ఏదైతే మీ సేవ రిసిప్ట్ ఉంటుందో ఆ రిసిప్ట్ నెంబర్ కొడితే మనకు ఓకే అయిందా కాలేదా తెలుస్తుంది. ఇంకోటి ప్రజాపాలన అప్లై చేసుకుంది మాత్రం మనకైతే తెలియదు, ఎందుకంటే అది వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇంకోటి ప్రజాపాలన ద్వారా చేసిన రేషన్ కార్డు అయితే యాక్సెప్ట్ కావట్లేదు. ఇంకెవరైనా రేషన్ కార్డు కోసం ఎదురు చూసి మాత్రం డైరెక్ట్ మీ సేవకి వెళ్ళి చేసుకోండి. 10 to 15 డేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు అయితే అవుతున్నాయి. ఇది ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.